అంటే ఇప్పుడు చాలామంది వెళ్తూ ఉంటారు కదా గల్ఫ్ దేశాలకి. అంటే స్టడీ అంటే పెద్దగా చదువుకోకుండా ఏది అంటే ఏ వృత్తి దొరికినా మంచిదే చేసుకొని డబ్బులు కుటుంబానికి పంపిద్దాం అనుకునే వాళ్ళు చాలామంది వెళ్తూ ఉంటారు. మ్యాక్సిమం అంటే ఒక 1 ఇయర్కి ఎంత సంపాదిస్తారండి వాళ్ళు? మీరు చెప్పినదే బ్లూ కాలర్స్ ఎక్కువగా కన్స్ట్రక్షన్ సైట్, తర్వాత సర్వీస్ సెక్టార్, తర్వాత డొమెస్టిక్ వర్క్. ఈ 3 సెక్షన్లలో ఎక్కువగా వెళ్తున్నారు. హౌస్ కీపింగ్ చేస్తారు మన వాళ్ళు, కొంతమంది సెక్యూరిటీ గార్డ్, డ్రైవర్, ప్లంబర్. 8 అవర్స్ యాక్చువల్ ILO నిర్ధారించిన ప్రకారం, స్టాండర్డ్ లేబర్ నామ్స్ ప్రకారం 8 గంటలు మాత్రమే పని. ఓటీ చేసుకోవాల్సిన 2 అవర్స్ 4 అవర్స్ అట్లా. అయితే ఈ క్లాస్ పీపుల్ దాదాపు 20 నుంచి 30 వేలు, ఓటీ చేసుకున్న వాళ్ళు 30 నుంచి ఇంకా కొంత 40 ప్లస్ ఇక్కడ ఇండియన్ కరెన్సీ ప్రకారం ఒక్కొక్కరు 1000 రూపాయల ధరమ్స్కే పోతున్నారు. 1000 ఇంటూ 20 వేసుకుంటే ఆయనకి 20,000 వస్తుంది. కొంతమందికి అకామిడేషన్ ఫ్రీ ఉంటుంది, కొంతమందికి ఉండదు, వాళ్ళకి ఫోన్ బిల్ ఉంటుంది, మళ్ళీ ఇంటికి మాట్లాడుకోవాలంటే మళ్ళీ అక్కడికి సరుకులు కొనుక్కోవడం, కొంతమందికి గ్యాస్ ఇస్తారు, రూమ్ ఇస్తారు, బస్ అంతే. నిత్యావసర సరుకులన్నీ వీళ్ళే కొనుక్కోవాలా, వండుకోవాలా, తినాలి. కొంతమందికి ఆఫీసే ఫుడ్ ఇస్తుంది, అకామిడేషన్ అండ్ ఫుడ్, ట్రాన్స్పోర్టేషన్ ఇస్తుంది. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఇష్యూస్ వల్ల యావరేజ్ ఇన్కమ్ మీరు అన్నట్టు 20,000 నుంచి స్టార్ట్ అయ్యి 40,000 వరకు వర్కర్స్. కొంతమంది మంచి పని చేసే వాళ్ళ గురించి వాళ్ళకు స్కిల్ ఉన్నటువంటి ఏసీ మెకానిక్ ఇట్లాంటి వాళ్ళు, బస్ డ్రైవరు, ఇట్లాంటి మంచి ప్లంబర్, ఇంటీరియర్ డెకరేషన్ చేసేవాళ్ళు, కార్పెంటర్స్, వీళ్ళకు 40,000 60,000 వేతనాలు అక్కడ దొరుకుతాయి. అంటే ఇక్కడి నుంచి మహిళలు వెళ్తారా అంటే ఎక్కువ సంఖ్యలోనే వెళ్తారా గల్ఫ్ దేశాలకి? ఆంధ్రప్రదేశ్ నుంచి చూసినట్లయితే విమెన్ ఎక్కువగా ఇంటి పని గురించి, మన ఓల్డ్ సిటీ అక్కడ వాళ్ళకి హరాస్మెంట్ ఉంటుందంటే నిజమేనా? ఉంటుంది ఓనర్స్ నుంచి. ఇందాక మనం ఫస్ట్లో మాట్లాడుకున్నాం సేఫ్ వర్క్ ప్లేసెస్ గురించి. మనకు గ్లోబల్లో అందరూ ఫైట్ చేస్తున్నారు విమెన్కు బెటర్ వర్క్ ప్లేసెస్. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ కూడా వచ్చారు, వాళ్ళకు కూడా మన ఇండియాలో ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. ఢిల్లీ, ముంబై లాంటి మెట్రో సిటీస్లో ట్రాన్స్జెండర్కి కూడా ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ ఇస్తున్నారు. మరి అట్లాంటి వాళ్ళకు వర్క్ ప్లేసెస్లో హరాస్మెంట్ జరిగితే వాళ్ళకి జరుగుతుంది కూడా, కంప్లైంట్స్ సిస్టమ్స్ వచ్చినాయి, ఇదంతా జరుగుతుంది. అక్కడ కూడా యజమానులు వేధించడం విమెన్ని. ఇప్పుడు ఓల్డ్ సిటీ నుంచి బ్యూటీ పార్లర్గా తీసుకెళ్ళిండ్రు ఒక ఆమెని, తీసుకెళ్ళి ఇంట్లోనే పని చేయించుకోవడం స్టార్ట్ చేసిండ్రు. అలాంటి వాళ్ళని కొంతమంది విమెన్ని అమ్మడం, ఇక్కడ నుంచి ఉన్నటువంటి మేనేజర్స్ అటు పంపిస్తారు పని కొరకని, వాళ్ళకి ఇష్టం ఉన్న రీతిలో ఆమెని పని చేయించుకోవడం. ఎక్కువగా ఇంట్లో డొమెస్టిక్ వర్క్ 18 గంటలు పని చేయించుకోవడం, ఆమెకు సరైన ఫుడ్ ఇవ్వకపోవడం. కొన్ని హరాస్మెంట్స్ అవి అక్కడనే జరుగుతాయి, కొన్ని బయటకు వస్తాయి, కొన్ని రావు. ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నది. ఇది మన ఒక్క తెలంగాణ వాళ్ళకే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నది, ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. దాన్ని బ్రాడ్గా మనం అధ్యయనం చేసి మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది మనం.